పిల్లలు లెక్కలు ఒకప్పుడు మాకు చిన్నప్పుడు స్కూల్లో ఒకటే పని. ఇంటికెళ్ళాము అంటే గనక హోంవర్క్ ఉంటుంది. కూడికలు, తీసివేతలు. మొదట్లో ఎల్కేజీ టైంలో, అప్పుడు ఎల్కేజీ లేవనుకోండి, ఒకటో తరగతి డైరెక్ట్గా. ఒకటో తరగతిలో సింగిల్ లైన్ అంటే 3, 7, 8, 9, 10 మొదట్లో 2 అంకెలు కొట్టడం, తర్వాత 3 అంకెలు కొట్టడం, ఆ తర్వాత 4 అంకెలు కొట్టడం, సింగిల్ లైన్. తర్వాత ఎండింగ్లోకి వచ్చేటికి 2 అంకెలు 15, 23, 38, 98 ఇట్లాంటివి కొట్టడం. దీని నుంచి దీనికి ఎంత అప్పు తెచ్చుకోవాలి ఇట్లాంటివి. ఆ తర్వాత సెకండ్ క్లాస్కి వెళ్ళేటప్పటికి 3 అంకెల కూడికలు, హెచ్చవేతలు ఇట్లాంటివి. దాదాపుగా 5వ తరగతికి వచ్చేటప్పటికి ఇవన్నీ వచ్చేది. ఆ తర్వాత ఈ కూడికలు కూడా మనకి ఎప్పటికీ మళ్ళీ క్యాలిక్యులేటర్లు ఇవన్నీ ఉండేది కాదు. మాకు బీకామ్లో కూడా నాట్ క్యాలిక్యులేటర్ అలౌడ్ కాదు, ఓన్లీ స్టాటిస్టిక్స్కి ఒక్కదానికే అలౌ చేశారు. మిగతాది అన్నీ కూడా ఆస్తి అప్పుల పట్టికలు అన్నీ కంపల్సరీగా మేము కూడుకోవాల్సిందే నోటితోనే. ఆ విధంగా మాకు ఒక ఎక్సర్సైజ్ ఉండేది. దాని ఇంపాక్ట్ నాకు ఆ తర్వాతన మా ఫాదర్ వ్యాపారం చేసేటప్పుడు దాంట్లో ఏదైతే తను గుమస్తాయి చేసినప్పుడు డబ్బులు తీసుకొచ్చి షాపుకి పంపించే ముందు లెక్క రాసేవాళ్ళు ఇంట్లో కూర్చుని. ఏది దగ్గరగా ఒక 70-80 షాపుల దగ్గర నుంచి వసూలు చేసుకొస్తారు. ఒకళ్ళ దగ్గర నుంచి 3,890, ఇంకోళ్ళ దగ్గర నుంచి 18,870 ఇట్లాగే. ఇవన్నీ కూడాలంటే క్యాలిక్యులేటర్తో లేకుండా నాకు అప్పచెప్పేవాళ్ళు. నేను అవన్నీ కూడిన తర్వాతన మళ్ళీ మా నాన్న అది క్యాలిక్యులేటర్తో చేసేవాడు. ఆయనకి నోటితో కూడేసి మళ్ళీ ఇంకోసారి క్యాలిక్యులేటర్తో క్రాస్ చెక్ చేసేవాళ్ళు. అప్పుడు దాదాపుగా ఎప్పుడు తేడా వచ్చేది కాదు, 100కి ఒక్కసారేమో. అంటే అట్లాగా ఒక ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ ఎక్సర్సైజులు అస్సలు ఉండట్లేదు. ఒకటి పిల్లలకి ఇదివరకు మాకేంటంటే ఎంటర్టైన్మెంటే ఉండేది కాదు. ఆడుకోవడం, గోళీలు ఆడుకోవడమా, కర్రాబిళ్ళలు ఆడుకోవడమా, లేకపోతే కనుక కబడ్డీలు ఆడటమా, ఇట్లాంటి ఆటల మీద ఉండేది తప్పించి 1 గంట 2 గంటలు. ఇవాళకి మళ్ళీ చేతిలో సెల్ ఫోను, టీవీలు ఇట్లాంటివి లేవు. దానికి తోడు తల్లిదండ్రులు అప్పుడు 24 గంటలు అది అయిపోగానే చదువు 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 అని ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి చదువు అనే దానికంటే అంటే కొంతమంది ఉంటారు, 10-20% మంది, మిగతా వాటి వైపుకి ఈ రూట్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కాలం పిల్లల్లో లెక్కలు ఎక్కాలు కష్టమే అంటూ కేంద్ర విద్యాశాఖ సర్వేలో తేలింది. 3వ తరగతి విద్యార్థుల్లో 45% మందికి 99 వరకు అంకెల్లో ఆరోహణ అవరోహణ క్రమాలు గుర్తించే శక్తి కూడా లేదు. 6వ తరగతి విద్యార్థులు 10 వరకు ఎక్కాలు వచ్చిన వాళ్ళు 53% మందే ఉన్నారు. 9వ తరగతిలో కూడా గణిత ప్రక్రియలు, పరస్పర సంబంధాలు, వాటిని అన్వయించడం మీద కేవలం 53% మందికి అవగాహన ఉంది. ఇది తాజాగా తేలినటువంటి చాలా ప్రమాదకరమైన స్థితికి పోతున్నాం. ఒకప్పుడు ఈ లెక్కలే మనకి ఇంజనీరింగ్లో మన వాళ్ళని గ్రాడ్యుయేట్స్గా మార్చి ప్రపంచం అంతా ఉద్యోగాలు ఇచ్చినాయి. ఇప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది, చూసుకోవాల్సి ఉంది.